మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఉమాశంకర్. మనం నిత్య జీవితంలో నిత్యావసరంగా మారింది ప్లాస్టిక్. కాకపోతే ప్లాస్టిక్ చేసేటువంటి అనర్థాలు అన్నీ ఇన్ని కావు. క్యాన్సర్కి కారణం కూడా ప్రధానంగా ప్లాస్టిక్ వాడకమే అని వైద్యులు అనేక సందర్భాల్లో చెప్పారు. అయినప్పటికీ మనం ప్లాస్టిక్ వాడే విధానము ప్రతిరోజు ఎక్కువైపోయింది. అయితే ప్లాస్టిక్ వినియోగించడం వల్ల ఎంత హానికరమో, ప్లాస్టిక్ను మనం ఈ యొక్క పర్యావరణ ప్రాంతాల్లో పడేయటం కూడా అంతే ప్రమాదకరమని చెప్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటుపోవడమే కాకుండా చాలా వరకు వన్యప్రాణులు కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వన్యప్రాణులు గర్భాశయం ఉన్నప్పుడు ఈ ఒక్క ప్లాస్టిక్ని అవి తినడం వల్ల అవి కూడా పూర్తిగా కూడా కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి. అసలు ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 మిలియన్ ప్లాస్టిక్ అనేది ఉత్పత్తి అవుతుంది. సో ఆ రకంగా రీసైకిల్ అయినటువంటి నేపథ్యంలోనే కంప్లీట్గా మన పర్యావరణం కావచ్చు, లేదంటే ఉండేటువంటి భూగర్భ జలాలు, అదే రకంగానే మన డైలీ లైఫ్ కూడా పూర్తిగా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో మారేటువంటి అవకాశం అతి త్వరలో ఉందని చెప్పి కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. అయితే ప్లాస్టిక్ ఫ్రీని చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నత చదువులు చదివినా, ఏదైతే ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ప్లాస్టిక్ ఫ్రీ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఏదైతే శేషాచల అటవీలో పాటు తిరుపతిలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ప్లాస్టిక్ని పూర్తిగా నిర్మూలించాలని చాలా వరకు అవగాహన సదస్సులు నిర్వహించారు. అదే రకంగానే వాళ్ళే స్వయంగా వెళ్ళి ఈ ప్లాస్టిక్ను ఇక్కడ నుంచి తీసివేస్తున్నటువంటి పరిస్థితి. అంటే అనేక సందర్భాల్లో కూడా ప్రజలకి ఎంత అవగాహన కల్పించినా కొంతమంది ఈ యొక్క ప్లాస్టిక్ వినియోగం అనేది వినియోగిస్తూనే ఇటువంటి ఏదైతే అడవి ప్రాంతంలో వేసేయడం వల్ల ఇక్కడ వచ్చేటువంటి జలాలు కావచ్చు, అంటే వన్యప్రాణులందరూ కూడా పూర్తిగా కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి. అసలు వీళ్ళు ఇంటెన్షన్ ఏంటి, ఫ్యూచర్లో ప్లాస్టిక్ బ్యాన్ చేయకపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయనే విషయాలపైన మనం తెలుసుకుందాం. శివాజీ ఉన్నారు. ఆయన ఐటీ ఉద్యోగి, ఉద్యోగాన్ని సైతం పక్కన పెట్టి ఈ ఒక్క ప్లాస్టిక్ పైన ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు శివాజీ ఉన్నారు. సార్, ఏం చెప్తారు? నిజంగానే ప్లాస్టిక్ వినియోగం అనేది ఎక్కువైపోతుంది, డైలీ రొటీన్ లైఫ్లో అది కూడా ఒక భాగం అయిపోయింది. బట్ మీరేదో ప్లాస్టిక్ ఫ్రీ అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నారు, అది సాధ్యమంటారా? సో కంపల్సరీ సాధ్యమే అండి. ప్లాస్టిక్ ఫ్రీ తిరుపతి అనేది కంపల్సరీ సాధ్యమే. ఎందుకంటే ఇక్కడికి తిరుపతి ఇది ఆది భూవరాహ క్షేత్రం. స్వయంగా స్వామివారు, వరాహస్వామివారు భూదేవిని కాపాడి ఈ కొండలలోనే ఉన్నారు. ఇక్కడ శ్రీనివాసుడు కూడా ఇక్కడే ఉన్నారు. ఇది మనకు చాలా అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. అదే కాకుండా ఏంటంటే ఈ కొండల్ని మనం దైవస్వరూపంగా భావిస్తాం. ఇక్కడ ఉన్న చెట్లు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ మనం దైవస్వరూపంగా కొలుస్తాం. చెప్పులు కూడా వేసుకొని కొండ ఎక్కం, అంత పవిత్రంగా చూసుకుంటూ ఉంటాం. ఇక్కడ చాలామంది పిలిగ్రిమ్ ఏరియా కాబట్టి ఎవ్రీడే 70,000 పీపుల్ టు 1 lakh పీపుల్ ఇక్కడికి వస్తూ ఉంటారు. అంతమంది పీపుల్ వస్తున్న పొల్యూషన్ తీసుకొస్తున్నారు, కార్బన్ ఫుట్ ప్రింట్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. దాంతోపాటు ప్లాస్టిక్ని తీసుకురావడం వల్ల ఈ ప్లాస్టిక్ ఏంటంటే విపరీతం అయిపోయింది. చెప్పాలంటే తిరుమలలో ఎవ్రీడే మనకు 4 tons ఆఫ్ ప్లాస్టిక్ అక్యుములేట్ అయితే, ఇక్కడ వేస్టేజ్ తిరుపతిలో దాదాపు 25 tons ఆఫ్ ప్లాస్టిక్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించిన వేస్ట్ అంతా అక్యుములేట్ అవుతూ ఉంది. దాంతోపాటు ఈ కొండల్లో ఎక్కడంటే అక్కడ ప్లాస్టిక్ మనం పడేయడం వల్ల, లేదా పైనుంచి కొండలపైనుంచి కొట్టుకొని రావడం వల్ల ఈ కొండల్లో ఉన్న చాలా వరకు వర్షాలు పడ్డప్పుడు జంతువులు కానీ, పక్షులు కానీ, చెట్లు కానీ సఫర్ అవుతున్నాయి. అవి తిని గర్భసంచులు కూడా కోల్పోతున్నాయి. వర్షం పడ్డప్పుడు ఇవంతా ప్లాస్టిక్ ఎక్కడికి వెళ్తుంది? లేక్స్లోకి వెళ్తుంది, కెనాల్స్లోకి వెళ్తుంది. అక్కడే మనకు భూమిలోకి డ్రైన్ అవ్వాలి వాటరు. ఆ డ్రైన్ అయ్యే పరిస్థితి లేదు. బోర్వెల్లు మీరు కెనాల్ పక్కన లేకపోతే లేక్ పక్కన బోర్వెల్ వేసినా 800 feet పడుతుంది. టీడీఎస్ కౌంట్ 400 to 600 ఉంది, విచ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. వీటిని ప్లాస్టిక్ మనం తీసుకోవడం కూడా చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే మనం చిన్న చిన్న ప్లాస్టిక్లో మనం ఏదైనా తాగినా కూడా, వేడి వస్తువులు, వేడి పదార్థాలు తాగినా కూడా మన శరీరంలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ పాడైపోతున్నాయి. సార్ వాళ్ళు చెప్తున్నారు ఫెర్టిలిటీ సెంటర్స్ విపరీతంగా పెరిగిపోయినాయి, ఇక్కడ పిల్లలు పుట్టట్లేదు. చాలా వరకు మేము క్లీన్ చేస్తున్నాం. దాదాపు 2 yearsగా తిరుమలలో చేస్తూ ఉన్నాం. తిరుమల కొండల్లో ఈ లేక్స్లో కానీ, లేకపోతే కొండల్లో కానీ
పార్కుల్లో కానీ అన్ని చోట్ల క్లీన్ చేస్తున్నాం. చాలా వరకు క్లీన్ అవుతుంది. మీరు ఇందాక చూస్తే కింద లేక్స్ కూడా 2 yearsగా క్లీన్ చేస్తున్నాం మేము. ఫస్ట్ ఎంగిస్తాన్ వాళ్ళతో ఇక్కడ వచ్చినప్పుడు, తర్వాత రోటరీ క్లబ్తో వచ్చినప్పుడు, తర్వాత డిఫరెంట్ ఆర్గనైజేషన్స్తో వచ్చినప్పుడు అందరం కలిసి తిరుపతిలో ఉన్న చాలా ఆర్గనైజేషన్స్, కనెక్టివ్ ఫార్మర్ అయితేనేమి, రోటరీ క్లబ్ అయితేనేమి, ఎంగిస్తాన్ అయితేనేమి, లెటర్స్ హెల్ప్ అయితేనేమి, నేషనల్ యునైటెడ్ అయితేనేమి, ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు అయితేనేమి, అందరం కలిసి పనిచేస్తున్నాం. చాలా వరకు ప్లాస్టిక్ ఈ ఏరియాలో మొత్తం క్లీన్ చేసాం. ఇంతకుముందు డస్ట్బిన్లా ఉండేటి, ఇప్పుడు క్లీన్గా వాటర్ కూడా ఉంది. సో ఇది తిరుపతిలో ఉన్న ప్రజలందరూ భక్తి భావంతో మనం ఇది తిరుమల, ఇది దేవుడి స్వరూపము అన్న భావనతో, మనకు ఆ భక్తి భావనతో మనం చేసుకోగలిగితే, క్లీన్ చేసుకోగలిగితే అది చాలా పరమాత్మమైన సేవ. అదే కాకుండా ఎవరైతే భక్తులు బయట నుంచి వస్తున్నారో, మీరు ముడుపు కట్టుకొని ఎంత పవిత్రంగా వస్తారో కొండలపైకి, మీరు భూమాతను కాపాడారు కదా ఆయన, ఆ భూమాతని ఇబ్బంది పడుతుంది కదా మనం తీసుకొచ్చే ప్లాస్టిక్ వల్ల. మీరు కూడా కంకణం కట్టుకోవాలి. ముడుపు ఎంత పవిత్రమో కొండపైకి పవిత్రంగా ప్లాస్టిక్ రహితంగా రావడం అనేది చాలా ముఖ్యం. అలాగే మేము వాడుతున్న బ్యానర్స్ కూడా మీరు చూస్తే ప్లాస్టిక్ రహితమైన బ్యానర్స్, ప్లాస్టిక్ బ్యానర్స్ వాడట్లేదు, క్లాత్ బ్యానర్స్ వాడుతున్నాం. తిరుపతిలో మనం ప్లాస్టిక్ బ్యానర్స్ వాడడం వల్ల ఎవ్రీడే మినిమం 200 kilos ఆఫ్ ప్లాస్టిక్ అక్యుములేట్ అవుతుంది. ఈ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మనం ఎక్కడైనా పడేసినా అది డీకంపోజ్ ఎక్కువ ల్యాండ్ ఆక్యుపై చేయదు. కానీ ఒక బ్యానరు వేస్తే మనకు చాలా ప్లాస్టిక్ అక్యుములేట్ అవుతుంది. దట్టు ఏంటంటే బల్లపరుపుగా ఉండడం వల్ల వాటర్ భూమిలోకి డ్రైన్ అవ్వట్లేదు. మనకు పిలిగ్రిమ్స్ కానీ లేకపోతే విఐపీస్ కానీ ఎవరో ఒకరు వస్తుంటారు, ఏదో ఒక బర్త్డే పార్టీలు, ఏదో ఒక పార్టీలతోటి బ్యానర్స్ చాలా వరకు చేస్తున్నాం. మీరు పబ్లిసిటీ చేసేదాని బదులు శ్రీవారికి, ఆదివరాహ స్వామికి అన్యాయం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైంది, పాపమైన విషయం. దీనిపైన మనందరం కలిసికట్టుగా, మనందరం నిబద్ధతతో, భక్తి భావనతో మనం నిలబడగలిగితే తప్పకుండా ప్లాస్టిక్ ఫ్రీ తిరుపతి సాధ్యమవుతుంది. ఆల్రెడీ రోటరీ క్లబ్ 2018లో చేసి చూపించారు. అప్పుడున్న కమిషనర్ గారితో సారు చాలా వివరంగా చూపిస్తారు, చాలా మోడ్యులేషన్స్ ఇచ్చారు, చాలా వరకు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి చేశారు. అదే కాకుండా మేము ఇప్పుడు మున్సిపాలిటీ వార్డులు కూడా విజిట్ చేస్తున్నాం. అక్కడ కూడా అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేస్తున్నాం. వేస్ట్ని కూడా మనం ఎలా సెగ్రిగేట్ చేయాలో కూడా నేర్పిస్తున్నాం. స్కూల్స్కి వెళ్తున్నాం, కాలేజెస్కి వెళ్తున్నాం, కమ్యూనిటీస్కి వెళ్తున్నాం. ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్లాస్టిక్ యొక్క అనార్థాలని చెబుతున్నాం. మీరు చూస్తే ఇక్కడ ఏజ్ గ్రూప్ చూస్తే మీకు అర్థం అవ్వాలి. అందరూ డిఫరెంట్ ఏజ్ గ్రూప్. ఇలా అందరం ఎవరు ఒక ఫ్యామిలీ మెంబర్స్ కాదు, ఇంతమంది ఇక్కడ కలవగలిగినామంటే, తిరుపతిలో ఉన్న వాళ్ళు కలవగలిగితే, ఇది మీరు పీలుస్తున్న గాలి, మీరుంటున్న గాలి, ఇక్కడే బ్రతకాలి, ఇక్కడే మనం అన్నీ చేయాలి కదా. మీరందరూ కలిస్తే తప్పకుండా సాధ్యమైన విషయం. పేరు డాక్టర్ కేవి చలపతి అండి, కెమిస్ట్రీ ప్రొఫెసర్. నేను రిటైర్డు, పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ తిరుపతి, చైర్మన్ కోరా షూస్ ప్రైవేట్ లిమిటెడ్. సో నేను కూడా భాగస్వామిగా ఈ ప్లాస్టిక్ ఎలిమినేషన్ ఉద్యమంలో పాల్గొంటున్నామండి. ఇప్పుడు దీనికి బేసిక్గా మేము చూసిన ఇదేమంటే, క్లియర్ చేస్తున్నాము, చేసిన దాని వలన క్లియర్ అవుతుంది, కొంత అవేర్నెస్ కూడా క్రియేట్ అవుతుంది వేసే వాళ్ళల్లో. కానీ బేసిక్ ఇష్యూ ఏమంటే, ఈ ప్లాస్టిక్ నిత్య జీవితంలో ప్రతి చోట మనకు భాగం అయిపోయింది కాబట్టి మన సంస్కృతిలో దీన్ని ఎక్కడ ఉపయోగించి ఆ ప్లాస్టిక్ ఆ కంటైనర్సు విడిగా ఇంట్లో మనం సపరేట్ చేస్తామో అక్కడే ట్రాప్ చేస్తే ఇది చాలా వరకు ఆ రీసైకిల్ అయ్యి మన గ్లోబ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం అవకాశం ఉందండి. దీనికి ఒక వార్డు తీసుకొని ఆ వార్డులో హౌస్ వైఫ్ని చైతన్యం చేయడము, హౌస్ వైఫ్ కింద ఉండే సర్వెంట్ మెయిడ్ని చైతన్యం చేయడం వల్లనే ఇది సాధ్యమవుతుంది. ఒక వార్డుని మనం పూర్తిగా ఈ ప్లాస్టిక్ని ఉపయోగించిన వెంటనే దాన్ని సపరేట్ చేసి, దాన్ని క్లీన్ చేసి ఒక బ్యాగులోనో ఒక బాటిల్లోనో ట్రాప్ చేసామనుకోండి, అక్కడి నుంచి అది రీసైక్లింగ్కి ఈజీ అయిపోతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా మేము నెక్స్ట్ ఫేజ్లో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయాలని, ఇది ఒక నిర్దిష్టమైన ప్రోగ్రామ్గా తీసుకుపోవాలని, ఇది మన కార్పొరేషన్తో కూడా కలిసి చేయాలని మేము నిర్ణయించుకున్నామండి. ఇది తప్పనిసరిగా సాధ్యమవుతుంది. ప్లాస్టిక్ ఉపయోగం అనివార్యం అయినప్పుడు మనం దాన్ని రీసైకిల్ చేయడము, ఈ భూమిలో కలుషితం కాకుండా భూమి, నీరు, జంతువులకి అందుబాటులో లేకుండా చేయడం అనేది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఇతర దేశాల్లో ఉంది అది, మన దేశంలో అవేర్నెస్ లేని దాని వలన, ఎక్కువ జనాభా వలన మన భూమి ఎక్కువగా కలుషితం అయిపోవడము, నీరు ఎక్కువగా కలుషితం అయిపోవడము, జంతుజాలము, వృక్షాలు అన్నీ కూడా దీనివలన ఒక సమతుల్యం లేకన్నా పర్యావరణంలో మార్పులు రావడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒక బాధ్యతగా మా గ్రూపు హెడెడ్ బై శివ, మా లీడరు,
తీసుకొని కొంతమంది దీంట్లో యాక్టివిస్ట్గా తయారయ్యి అన్ని ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ చేసి ఇది మంచి రిజల్ట్స్ త్వరగా తీసుకొని వస్తానని మేము ఆశిస్తున్నామండి. ప్లాస్టిక్ యాక్చువల్లీ తిరుపతి లాంటి సిటీలో దాని ప్రాపర్ డిస్పోజల్ అంటూ లేదు. పెద్ద పెద్ద సిటీస్లో ఇప్పుడు కొత్త కొత్త ప్లాంట్స్, దానివల్ల ఎనర్జీ జనరేషన్ ఇవన్నీ వస్తున్నాయి. తిరుపతిలో కూడా అలాంటి ఈ యొక్క వేస్ట్ బయోడిగ్రేడబుల్ ప్లస్ ప్లాస్టిక్ ఇవన్నీ సెపరేషన్ చేసి వాటి ద్వారా పవర్ ఉత్పత్తి చేసి అలాంటి ఏమైనా కార్యక్రమాలు మున్సిపాలిటీ కనుక స్టార్ట్ చేసినట్టే చాలా వరకు మేలు జరుగుతుంది. మద్రాస్ లాంటి సిటీలో చెత్త కోసం ఎతుకుతుంటారు. చాలా ఇది 15-20 ఇయర్స్ బ్యాకే నేను చూశాను. లారీ వాళ్ళు వెళ్ళి ప్రతి చోట ఎతుకుతుంటారు. బయోడిగ్రేడబుల్ కానీ ప్లాస్టిక్ కానీ అన్నీ తీసుకెళ్ళి మొత్తం పవర్ జనరేట్ చేస్తున్నారు. అలాంటి వ్యవస్థ మనకు తిరుపతిలో లేదు. అలాంటి వ్యవస్థ పెట్టారంటే చాలా బాగుంటుంది. చాలా చోట్ల అసలు మున్సిపాలిటీది కూడా తప్పే. చాలా చోట్ల డస్ట్బిన్సే కనిపించవు. మనం జనాల నుంచి స్వచ్ఛత అనేది ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి వేస్ట్ అని అంటే దానికి ప్రాపర్ అరేంజ్మెంట్స్ లేవు. ఎక్కడో చాలా దూరంలో ఉంటుంది. అందుకని జనం ఎక్కడంటే అక్కడ పారేస్తుంటారు. ఇది ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్లో కానీ ఇవన్నీ కానీ ప్లాస్టిక్ షీట్లు ఇవన్నీ వాడతారు టిఫిన్ చేయడానికి. వాటిని బ్యాన్ చేయాలి, అరిటాకులే వాడాలని చెప్పనేసి. చాలా ఇంకా బయోడిగ్రేడబుల్ ఈ బయోమాస్తో చేసిన పేపర్ ప్లేట్స్ వస్తాయి భోంచేయడానికి. ఇప్పుడు అట్ట ప్లేట్ మీద అతికించే ఆ ప్లాస్టిక్ ఫిల్మ్, ఎల్డిపి ఫిల్మ్, దాని మెల్టింగ్ టెంపరేచర్ కూడా అబౌట్ 100 degrees. వేడి అన్నం దాని మీద వడ్డించినప్పుడు ఇది కొద్దిగా లీచింగ్ అయిపోతుంది. దానివల్ల ఆరోగ్యానికి చాలా చెడ్డ. ఈ కళ్యాణ మండపంలో కానీ ఎక్కడ చూసినా కానీ ఆ 2-3 రూపాయలు కానీ కక్కుర్తిపడి వాటిలో ఎక్కువ వాడుతుంటారు. ఈ ఇది బగాసే అంటే చెరుకుతో పిప్పితో తయారు చేసిన ప్లేట్లని ఇప్పుడు వస్తున్నాయి. వాటి కాస్ట్ ఎక్కువేం కాదు, ఒక 5 రూపీస్ 6 రూపీస్. వాటికి 3 రూపాయలు. మనం భోజనం మీద 90 రూపాయలు 100 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ఇంకో 3 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టి అలాంటి ప్లేట్లు వాడామంటే అవి టోటలీ బయోడిగ్రేడబుల్. ఎందుకంటే బయోమాస్తో తయారు చేసింది కాబట్టి బగాసేతో అవి వాడచ్చు. ఒక్క ప్లేట్లు ఉన్నాయి, అది 6 రూపాయలు అలా దొరుకుతాయి. వీటిని కానీ చేశారంటే ఈ ప్లాస్టిక్ అనేది దూరం అవుతాయి. ప్లాస్టిక్ కప్పులు కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. జనం ఫంక్షన్స్లో వెళ్తుంటారు, తాగుతారు, సగం గ్లాస్ అక్కడ బారేస్తుంటారు. నేను మాత్రం ఎక్కడికి వెళ్ళా కానీ నీళ్లు పైనుంచి తాగుతాను, అక్కడ పెట్టేసి దీన్ని మళ్ళీ వాడండి అని చెప్తాను. అలా జనంలో కూడా కొద్దిగా సెల్ఫ్ డిసిప్లిన్ వస్తే ఈ ప్లాస్టిక్ వాడకం చాలా తగ్గుతుంది. కంపెనీస్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీని లా పాస్ చేస్తారు కానీ దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయటం లేదు. ఎందుకంటే జనంతో నేను 25 years బ్యాకే జర్మనీకి వెళ్ళినప్పుడు డిపార్ట్మెంట్ స్టోర్స్లో వెళ్తే అక్కడ హౌస్ హోల్డ్స్ వచ్చి ఒక బ్యాగ్ నిండి కోక్ క్యాన్స్ కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ అన్నీ తీసుకెళ్ళి స్టోర్లో ఇస్తే వాటికి వాల్యూ ఇచ్చేవాళ్ళు డబ్బులు. అలా అప్పటి నుంచే ఉంది. మన దగ్గర అటువంటి సిస్టమే, అట్లాంటి బాటిల్స్ ఇవన్నీ కలెక్షన్ చేసే సిస్టమే లేదు. గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి డిపార్ట్మెంట్ స్టోర్లు కానీ వాళ్ళకు ఇది తీసుకెళ్ళి ఇస్తే ఇంత డబ్బుని. వాళ్ళు ఎవరైతే రీసైక్లింగ్ చేస్తారో వాటిని కలెక్ట్ చేసి చేస్తారు. ఎక్కడంటే అక్కడ బారేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సార్, రోటరీ క్లబ్కి సంబంధించినటువంటి వారు కూడా దీనిపైన ఒక యుద్ధమే ప్రకటించారు. అయితే చాలా సంవత్సరాలుగా దీనిపైన పోరాటం చేస్తున్నారు సార్ ఉన్నారు. సార్, ఏంటి నిజంగా మిమ్మల్ని చూస్తే కొంతమంది పిచ్చోళ్ళలాగా అనుకునేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి మాకు తెలుస్తుంది. అసలు ఈ ప్లాస్టిక్ పైన యుద్ధం మీరు చేస్తున్నారు, కాకపోతే దీంట్లో గవర్నమెంట్ని కూడా ఇన్వాల్వ్ చేసి పెద్ద ఎత్తున చేస్తే కానీ ఒక ఉద్యమం అనేది ఒక రూపు దాల్చుకోదనేటువంటి పరిస్థితి. ఏం చేయాలనుకుంటున్నారు? నమస్తే, నా పేరు సోము రవికుమార్, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ని, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ని. రోటరీ క్లబ్ గోవిందధామం, మదర్స్ మిల్క్ బ్యాంక్, ప్యాలియేటివ్ కేర్, డిజిటల్ మెమోగ్రఫీ టు స్విమ్స్ లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండగా మాకు ఒక అద్భుతమైన వ్యక్తి పరిచయం అయ్యారు. ఆయన శివాజీ. పిచ్చివాళ్ళలాగా రోడ్డు పక్కన గార్డెన్స్లో ప్లాస్టిక్ ఏరుతుంటే అతనితో మమేకమై ఆయన చేసే యజ్ఞంలో ఒక భాగంగా మారాలని మేము కూడా ఆయనతో కలిసి పనిచేస్తున్నాం. ప్లాస్టిక్ ఫ్రీ తిరుపతి అనే ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశాం. మొట్టమొదట ఎస్వి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడం అయింది. ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేసాం. ఈ దివ్యారామం చేసుకున్నాం. ఇక్కడ పరిస్థితి చూస్తే మనకు ప్లాస్టిక్ మన జీవితంలో ఒక భాగం, దాన్ని అవాయిడ్ చేయలేం. కానీ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటూ ప్లాస్టిక్ వేస్ట్ని ఎలా మేనేజ్ చేయాలనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. తప్పనిసరిగా ప్రతి ఇంట్లో 3 డస్ట్బిన్లు ఉండాలి. తడి ప్లాస్టిక్, పొడి ప్లాస్టిక్, ఈ ప్లాస్టిక్ని సెపరేట్గా చేసి జాగ్రత్తగా మున్సిపాలిటీ వారికి అప్పచెప్పాలి. ఈ క్రమంలో మున్సిపల్ కమిషనర్ గారు మాకు 49th and 50th వార్డు ఇచ్చారు. నేను, శివాజీ గారు, మా రొటేరియన్స్ అంతా కలిసి అక్కడ కూడా ప్రజలకి అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ యజ్ఞం ఇంతటితో ఆగకూడదు. మీరు అన్నట్టు మమ్మల్ని పిచ్చివాళ్ళలాగానే చూసినా ఇప్పుడు క్రమేణా ప్రజానీకం మాతో కలిసి పనిచేస్తున్నారు. చిన్నపిల్లలు సైతం ఇన్స్పైర్ అయ్యి ఈ తిరుపతి పట్టణ ప్రజలకి ఇక్కడ నుంచి
ఇక్కడికి వచ్చే దూర ప్రాంత ప్రజలు కూడా ప్లాస్టిక్ని ఎలా అంటే అలా వాడకుండా ఈ క్షేత్రం యొక్క మహిమను దృష్టిలో పెట్టుకొని ప్లాస్టిక్ని నిర్లక్ష్యంగా పడేయడం లాంటి చేయకూడదని, ఇందులో ఈ ఉద్యమం ఇక్కడికి ఆగదని ఇంకా ముందుకెళ్తామని ప్రకటిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ప్రత్యామ్నాయంగా మీరు స్టీల్ ప్లేట్స్, గ్లాసెస్ కూడా అందజేస్తున్నారు. సో దాన్ని ఆల్టర్నేట్గా ఇవి కంటిన్యూ చేయాలనేటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా పెడుతున్నారు? చేస్తున్నాం సార్. మేము 22 హై స్కూల్ సెలెక్ట్ చేసుకున్నాం పిల్లలకి. ఎందుకంటే ఒక హై స్కూల్ విద్యార్థి మైండ్ సెట్ మనం మార్చగలిగితే అన్ని ఫ్యామిలీస్ మనకు మారినట్టు అవుతుంది. కాబట్టి ముఖ్యంగా పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అలాగే ఒక స్టీల్ బ్యాంక్ ఒకటి పెట్టాం. 100 నుంచి 200 వరకు స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు, మంచినీళ్ళ గ్లాసులు, టీ గ్లాసులు కొన్ని పెట్టాం రోటరీ వాళ్ళు. అది చంజీ ప్లాజా అని రోటరీ భవానీ నగర్లోని మా ఆఫీస్లో ఉంటాయి. తిరుపతి పట్టణ ప్రజలు ఎవరైనా ఏ ఫంక్షన్ జరిపినా ఆ సామాగ్రిని ఉచితంగా అక్కడ నోట్ చేసి పొందవచ్చు. మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ డిపాజిట్ చేయవచ్చు. ఇది ఎందుకంటే ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంతగా తగ్గించాలనే ఉద్దేశంతో రోటరీ క్లబ్బు శివాజీ గారితోనూ, గీత గారు, మన బాలాజీ, మన రొటేరియన్స్ అందరూ కలిసి ఈ విధంగా అనుకొని చేస్తున్నాము. దీనికి పుర ప్రజలు సహకరించి ఈ అవకాశాన్ని వాడుకోవాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. హెల్త్ కండిషన్స్కి సంబంధించి ఎలాంటి ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది ఈ ప్లాస్టిక్ వినియోగం అనేది? హెల్త్ కండిషన్కి వస్తే అండి, ఇప్పుడు పార్సల్స్ కావాలి హోటల్స్లో. అందరూ ఇంట్లో వండుకుంటూ మానేసి బయటే హోటల్స్ నుంచి కూరలు తెచ్చుకుంటున్నారు. ఆ కూరలన్నీ పాలిథిన్ కవర్స్లో లేకపోతే సిల్వర్ ఫాయిల్స్ అంటున్నారు, దాంట్లో ఇస్తున్నారు. టాక్సిన్స్ అంతా ఫుడ్లోకి వెళ్ళి అది మన ఒంట్లోకి వెళ్ళి ఆ రకంగా హెల్త్ ఇష్యూస్ చాలా అవుతున్నాయి. అండ్ మళ్ళీ డిస్పోజబుల్ కూడా సరిగ్గా డిస్పోజ్ చేయటం లేదు, ఎక్కడ పడితే అక్కడ డిస్పోజ్ చేస్తున్నారు. దీని మూలాన ఆవులు తింటున్నాయి. సో ఆవులు తినటం మూలాన ఆవు పాలు తాగుతున్నాము. సో దాని మూలాన మళ్ళీ హెల్త్ ఇష్యూస్. సో మనం ప్రాబ్లమ్స్ అని మన హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, కానీ ఎవరు అవేర్నెస్ పెంచుకోవట్లేదు, చెట్లని రక్షించుకుందామని చూడడం లేదు. ప్లెషర్ గురించి ఆలోచించి చెట్ల దగ్గరికి వెళ్తున్నారు. చిన్న చాక్లెట్స్ తిని అక్కడే పడేసేస్తున్నారు. కానీ చెట్లు మౌనంగా భరిస్తుందని వాటిని ఎంతకని మనం హామ్ చేయాలి, అది ఎవరు థింక్ చేయట్లేదు. అది కొంచెం ఆలోచించి, ప్లెజరు కావాలి మనకి, ఆ చెట్లే ప్లెజర్ ఇస్తాయి. అండ్ ఈవెన్ యానిమల్స్ కూడా చెట్ల దగ్గర ఇప్పుడు లేకుండా చిరుతపులి యూనివర్సిటీకి వచ్చిందని చెప్పారు, ఎస్వి యూనివర్సిటీ. ఎందుకు వచ్చింది? ఎందుకంటే దానికి ఇక్కడ ప్లెజర్ లేదు, ఈ ఫారెస్ట్లో దానికి కంఫర్ట్ అనిపించట్లేదు, అందుకని సిటీస్కి వచ్చేస్తుంది. సో మనం అంత డీప్గా ఆలోచించి చిన్న ఇప్పుడు చూడండి, ఇక్కడే కూర్చుంటే ఇన్ని ప్లాస్టిక్స్ వచ్చినాయి. ఇంత మైక్రో ప్లాస్టిక్స్ ఇలా సెటిల్డ్ అయిపోయి 500 years అవుతుంది డీకంపోజ్ అవ్వడానికి. మనం ఎందుకు దీనికి ఇంత ఆపర్చునిటీ ఇవ్వాలి? సో ఎవరి కాళ్ళం న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడి న్యాచురల్ని రక్షించుకుంటూ మనము హ్యాపీగా ఉండాలి. సో ఇప్పుడు మనం మాట్లాడిన వాళ్ళంతా కూడా పెద్దవాళ్ళు, అంటే వీళ్ళకి కొంత ప్లాస్టిక్ని వాడితే ఎలాంటి ప్రమాదకరం ఉంటాయో వాళ్ళందరికీ ఇప్పుడు తెలుసు. కాకపోతే ఈ చిన్నారిని చూడొచ్చు, అసలు బిలో 5th class ఉంటారు. ఈ చిన్నారి కూడా సమాజం పట్ల బాధ్యతగా అదే రకంగానే ప్రకృతిని ప్రేమిస్తూ ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధాన్ని కూడా ఆమె కూడా దాంట్లో భాగస్వాములైంది. ఏం పేరు నాన్న ఇది? మోక్షశ్రీ. ఏంటి ప్లాస్టిక్ అంటే ఏంటి? ప్లాస్టిక్ వల్ల ఎలాంటి ప్రమాదకరమైనటువంటి అంశాలు ఉన్నాయి? బ్యాడ్ హ్యాబిట్స్. ప్లాస్టిక్ వల్ల మనకి ఏమైనా జబ్బులు చేస్తాయి అనుకొని హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మోసం చేసేస్తారు. ఓకే, అంటే ప్లాస్టిక్ ఇక్కడ ఏరుతున్నావు కదా, సో అందరికీ ఏం చెప్తావు? అసలు ప్లాస్టిక్ని వినియోగించే వాళ్ళకి కానీ ప్లాస్టిక్ని యూజ్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు, ప్లాస్టిక్ వల్ల చాలా రకమైన జబ్బులు వస్తాయి, ఎవరు ప్లాస్టిక్ యూజ్ చేయకండి అని చెప్తా. మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్కి కానీ చెప్తుంటావా ప్లాస్టిక్ గురించి? చెప్తాను, కానీ గుర్తొస్తే చెప్తాను. ఒక్కొక్కసారి గుర్తుండదు, అంతే. చూస్తున్నాం కదా, చాలా చిన్నారి ఆమె కూడా ప్లాస్టిక్ పైన ఒక యుద్ధం ప్రకటిస్తుంది. ఈ శేషాచల అటవీ ప్రాంతమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీస్, అదే రకంగానే స్కూల్స్, ఈ ప్రాంతాల్లో అంతా కూడా ప్లాస్టిక్ వినియోగం అనేది ఎక్కువ కూడా కనిపిస్తుంది. అంటే ప్లాస్టిక్ వినియోగిస్తున్నారు కానీ దాన్ని ప్రాపర్గా
దాన్ని డస్ట్బిన్స్లో కానీ లేదంటే రీసైకిల్ చేసేటువంటి ప్రాంతంలో వేయడం లేదు. ఇటువంటి అటవీ ప్రాంతంలో వేయడం కారణంగా ఈ భూగర్భ జలాలు అడుగంటిపోవడము, అదే రకంగానే నీరు పూర్తిగా లోపలికి ఇంకకపోవడము, అదే రకంగానే ఇక్కడ ఉన్నటువంటి జంతువులు ఆ ప్లాస్టిక్ని తినడం కారణంగా చాలా వరకు కూడా మృతువాత పడినటువంటి పరిస్థితి. అంటే ప్రకృతి అనేది కనుమరుగు అవ్వడానికి ఒక రకంగా ప్లాస్టిక్కే కారణమని ప్రత్యేకించి చెప్తున్నారు. సో దీనిపైన యుద్ధం ప్రకటించినటువంటి ఈ సభ్యులంతా కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్లాస్టిక్ వినియోగించిన తర్వాత దాన్ని డస్ట్బిన్లో వేయడమే కాకుండా ఎక్కడైనా ఈ ప్రాంతాల్లో ప్లాస్టిక్ కనుక కనిపిస్తే దాన్ని తీసుకుని వెళ్ళి బాధ్యతగా అక్కడ వేయడం ఒక బాధ్యతగా పెట్టుకోవాలని చెప్పి కూడా వీళ్ళందరూ చెప్తున్నారు. రాబోయే రోజుల్లో దీనిపైన అవేర్నెస్ తీసుకురావడమే కాకుండా ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు చెప్తున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.